ప్రధానంగా ఇక్కడ బస్ స్టేషన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, మా అధికారులను కూడా పిలిచినాము. దీని మీద ఏమైనా ఇంప్రూవ్ చేయవచ్చా అనేది ఆలోచన చేయడము. ఈ యొక్క ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. ఇప్పుడు వైరా బస్ స్టేషన్లో ప్రతిరోజు కూడా దాదాపు 30 నుంచి 40 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. వారికి సరిపడా ఇక్కడ ఫెసిలిటీస్ పెట్టడం అనేది మా బాధ్యత. అవి ఏర్పాటు చేస్తాము. ఇవి కాకుండా నాన్ ట్రాఫిక్ రెవెన్యూ ఏమన్నా ఛాన్స్ ఉందా పెరిగేదానికి కూడా ఆలోచన చేసి వాటిని పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ బస్ స్టాండ్ కట్టేంత ఫండ్స్ మన దగ్గర లేవు, బట్ ఈ బస్ స్టాండ్ మాత్రం మంచిగా మెయింటైన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. స్టేట్లో ఉన్నటువంటి చాలా బస్ స్టేషన్స్ కూడా 20 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటివి ఉన్నాయి. అది అట్లా అని చెప్పేసి వాటిని డిమాలిష్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఇంకొంతకాలం నడిపించవచ్చు.